బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా కూడా అటు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నటుడు ఫిష్ వెంకట్ అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఆయన కిడ్నీ సమస్యకు కావాల్సిన ఖర్చునంతా కూడా భరిస్తానంటూ అటు ప్రభాస్ అయితే హీరో ప్రభాస్ గుడ్ న్యూస్ చెప్పారని చెప్పుకోవాలి. సో అయితే తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తమకు ఇటు 2 కిడ్నీలు పాడైపోవడంతో కూడా సుమారుగా చాలా వరకు ఖర్చు అవుతుందంటూ వైద్యులు తెలిపారు. అయితే ఆ మొత్తాన్ని కూడా తను పెట్టుకోలేమంటూ ఎవరైనా ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఫిష్ వెంకట్ అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో అయిన ఐసీయూలో ఎమర్జెన్సీ వార్డులో అయితే చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే 2 కిడ్నీలు చెడిపోవడంతో కూడా సో వెంటనే వాటిని మార్చాల్సిన అవసరం వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో కూడా హీరో ప్రభాస్ అయితే తనకు అండగా నిలుస్తానంటూ సుమారుగా 50 లక్షల వరకు ఇచ్చేందుకు కూడా అంగీకరించారు. సో దీనికి సంబంధించి ఆయన టీం కూడా దీనికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ అయితే చూస్తున్నాము. సో ఏదైతే తెలుగు ఇండస్ట్రీలో తనదైన కామెడీతో అందరికీ దగ్గరయ్యారు ఫిష్ వెంకట్. సో ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా కామెడీతో మనల్ని ఎంతో బాగా అలరించేవారు. సో అలాంటి ఆయన ఈ రోజైతే ఐసీయూలో 2 కిడ్నీలు పాడైపోయి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సో ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోయంటూ వైద్యులు తెలిపారు. అయితే ఈ పొజిషన్లో కూడా దిక్కుతోచిన పరిస్థితుల్లో అయితే ఫిష్ వెంకట్ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ప్రభాస్ అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పారని చెప్పుకోవాలి. తమను ఆదుకుంటామని, సో కిడ్నీ డొనేషన్కి ఎవరైనా చూసుకోండి, దానికి సంబంధించిన ఖర్చును మొత్తం కూడా మేము భరుస్తామంటూ ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫిష్ వెంకట్ కూతురు అయితే వీడియో రిలీజ్ చేసి ఎవరైతే ప్రభాస్ టీం నుంచి వచ్చిన న్యూస్ను కూడా తను ఫిష్ వెంకట్ కూతురు అయితే ఒక వీడియో రూపంలో బయటికి చెప్పడం జరిగింది. సో దీంతో తమ డోనర్ కోసం మేము వెతుకుతున్నాము, వస్తే కనుక వెంటనే సో ఇలా ప్రభాస్ నుంచి అమౌంట్ ఇస్తా అన్నారు. వెంటనే కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. వైద్యులంతా కూడా తమ ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. సో మనం చూసాము గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నటుడు ఫిష్ వెంకట్ అయితే మన అందరినీ కామెడీ రోల్స్ చేస్తూ కూడా అందరినీ అలరిస్తూ వచ్చారు. సో అయితే గత కొన్ని రోజులుగా కూడా ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా అనారోగ్య పరిస్థితుల్లో ఇంతకుముందు కూడా చికిత్స అయితే తీసుకున్నారు. అయితే ఇప్పుడు 2 కిడ్నీలు చెడిపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉంది. 2 కిడ్నీలకి సరిపడా డబ్బులు లేక ఎలా వైద్య సిబ్బంది కూడా కేవలం 2 కిడ్నీలు అయితే మార్చాల్సిన పరిస్థితి వచ్చింది, లేదంటే ప్రమాదం అని చెప్పారు. సో అయితే ఈ నేపథ్యంలో హీరో ప్రభాస్ ఒక దేవుడిలా కూడా వాళ్ళని ఆదుకుంటామంటూ ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభాస్ టీమ్ కూడా అటు ఫిష్ వెంకట్ కూతురికి చెప్పడంతో తను అయితే వీడియో రూపంలో ఈ విషయాన్ని కాస్త బయటకు పెట్టింది. సో ఇప్పుడైతే వాళ్ళకి కొంచెం ఇది ఊరటనిచ్చే విషయం అని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీపాల్ ఉన్నారు. శ్రీపాల్ చెప్పండి, అటైతే నటుడు ఫిష్ వెంకట్ ని ఆదుకునేందుకు సరిపడా ఖర్చు మొత్తం కూడా ప్రభాస్ ఇవ్వనున్నట్లు తన టీం అయితే ప్రకటించడం జరిగిందంటూ ఫిష్ వెంకట్ కూతురు అయితే చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఫిష్ వెంకట్ పరిస్థితి ఎలా ఉంది, సో ఎప్పుడు ఆర్థిక సహాయం చేసే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? ప్రభాస్ రాజుగానే ఒకటి జరిగింది. ఎందుకంటే ఫిష్ వెంకట్ చికిత్సకైతే ప్రభాస్ ఒక ఆర్థిక సహాయం ఒక భరోసా అయితే ఇచ్చారని చెప్పేసి ఫిష్ వెంకట్ వల్ల వైఫ్ అయితే చెప్పడం జరిగింది. అయితే 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోయి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ మాత్రం ఎందుకంటే చికిత్సకు దాదాపు 30 నుంచి 50 లక్షల వరకు అయితే ఖర్చు అయి ఉంది. అయితే దీంతో తన తండ్రి చికిత్సకు ఆర్థిక సహాయం చేయాలని కూడా, ఎందుకంటే ఫిష్ వెంకట్ కూతురు అయితే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ప్రభాస్ వాళ్ళ తరఫున కలిశాను, ప్రభాస్ గారు డోనర్ తీసుకోండి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము, ఆ లోపు మీరు డోనర్ ని చూసుకుంటే మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఎందుకంటే దానికోసం ఇంకా ఆపరేషన్ కి అయితే ఏర్పాట్లు డోనర్ అయితే చూసుకోవడం జరుగుతుంది. ఫిష్ వెంకట్ పూర్తి కూడా ప్రభాస్ టీం నుంచి ఫోన్ వచ్చి తను కూడా కన్ఫర్మ్ చేయడంతో ఇంకా ఎందుకంటే తనకు చికిత్సకు అవసరమయ్యే ఖర్చంతా ప్రభాసే భరిస్తారని హామీ ఇచ్చినట్టు వెల్లడించడం జరిగింది. అయితే ఎక్కడ అయితే ప్రభాస్ టీం అయితే ఇంత అమౌంట్ ఎక్కడ కన్ఫర్మ్ చేయనప్పటికీ మీరు డోనర్ అయితే చూసుకోండి, డోనర్ ని చూసుకుంటే ఖచ్చితంగా నేను ఏర్పాట్లు చేసుకుంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని చెప్పి కూడా ఒక హామీ ఇవ్వడం అయితే జరిగిందని తెలుస్తుంది. అసలు శ్రీపాల్ అయితే ప్రస్తుతం అయితే ఈ కిడ్నీ మార్పిడి జరిగిన తర్వాత తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందా? వైద్యులు ఏం చెప్తున్నారు? ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆర్థిక పరిస్థితి కొంచెం సీరియస్ గా ఉన్నప్పటికీ, కిడ్నీ పూర్తిగా చెడిపోయినప్పటికీ ఆ కిడ్నీ మారిస్తే ఖచ్చితంగా ఆయన కోలుకునే పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా కోలుకుంటే ఇంకా కొంతకాలం ఎందుకంటే ఖచ్చితంగా ఉంటుంది. ఆయన అయితే వృద్ధాప్యంలో అయితే ఏమీ లేదు. ఎందుకంటే కాస్త కిడ్నీ ప్రాబ్లం వల్లనే డయాలసిస్ మీద కూడా ఉండడం వల్ల ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ డోనర్ దొరికితే కిడ్నీ మార్పిడి చేస్తే మాత్రం ఖచ్చితంగా సేవ మరికొన్ని సంవత్సరాల పాటు హ్యాపీగా ఫ్యామిలీతో నుండి అయితే
ఉండగలడని చెప్పి తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ కూతురు అడగడం అయితే, ఎందుకంటే డోనర్ ఇస్తే కిడ్నీ డోనర్ దొరికి కిడ్నీ ప్రభాస్ నిజంగా హెల్ప్ చేసినట్లయితే నేను నిజంగా హ్యాపీగా ఉంటామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది అసలు. శ్రీపాల్ అయితే ఇప్పటి వరకు కూడా తన టీం అయితే అటు ఫిష్ వెంకట్ కూతురికి అయితే కేవలం కాల్లోనే మాట్లాడారా, లేదంటే అటు వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిని కానీ లేదా వైద్యులను సంప్రదించడం ఏమైనా చేశారా? టీమ్స్ అన్ని ఫోన్ లోనే మాట్లాడినట్టు తెలుస్తుంది. ఆయన ప్రాబ్లం తెలుసుకొని నిన్న మొన్న సోషల్ మీడియాలో ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి సోషల్ మీడియాలో వచ్చినప్పటికీ దాని గురించి తెలుసుకొని ప్రభాస్ టీం వాళ్ళే ఈమె సంప్రదించినప్పటికీ ప్రభాస్ టీం వాళ్ళు కూడా స్పందించి మేము ఏర్పాటు చేస్తాము, తగినంత ఖర్చుని మేమైతే ఇవ్వనున్నామని ఒక హామీ ఇవ్వడంతో తనైతే వీడియో బయట రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో బయట రిలీజ్ చేసినప్పుడు సోషల్ మీడియాలో ఒక సక్సెస్గా మారిపోయింది. ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ నిజంగా మా రాజు ప్రభాస్ రాజే, ఎప్పటికైనా రాజు హెల్ప్ చేయాలి అన్నట్టుగా ఒక ఆనందంతో అవుతున్నారు. ఖచ్చితంగా ఇది జరిగితే ప్రభాస్ గారు అయితే ధోని జరిగి ఆ కిడ్నీ మార్కెట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఫిష్ వెంకట్కి ఆయుష్ వల్ల పోయినున్నాడని చెప్పి తెలుస్తుంది అసలు. రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ. సో ఏదైతే ప్రభాస్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారని చెప్పాలి. నటుడు ఫిష్ వెంకట్కి అయితే తన వైద్య పరీక్షల నిమిత్తం అవసరమై ఖర్చంతా కూడా భరిస్తామంటూ అతని టీం ద్వారా వెల్లడించడం జరిగింది. సో దీంతో ఇప్పటికే అటు ఫిష్ వెంకట్ కూతురు అయితే దీనిపై ఒక హోప్ అయితే పెట్టుకున్నారు. ప్రస్తుతం అయితే డోనర్ని వెతికే పనులు అయితే ఉన్నారు. సో ఆయనకి కనుక ఇప్పుడు కిడ్నీ మార్పిడి చేస్తే మరికొన్ని సంవత్సరాలు హ్యాపీగా ఉండొచ్చు, తన అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి లేదు. సో కిడ్నీ మార్పిడి జరిగితే కనుక ఖచ్చితంగా బతికే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వైద్యులు ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ఒక పక్కన అటు డోనర్ని వెతికే ప్రయత్నంలో కూడా ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. మరో పక్కన ఆర్థిక సహాయం కోసం వేచి చూస్తున్న తరుణంలో ప్రభాస్ అయితే దేవుళ్ళ ఆదుకున్నారంటూ కూడా ఆయన కూతురు అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభాస్ టీం అయితే వైద్య పరీక్షలకు సంబంధించి కూడా మొత్తం వ్యవహారం అంతా చూసుకుంటున్నారు. సో ఈ న్యూస్ తెలిసిన వెంటనే కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన అనంతరం సో దానికి సంబంధించిన ఖర్చుకు సంబంధించిన మొత్తం ఎంత ఖర్చు అవుతుందో వైద్య సహాయాలకు సంబంధించి ఖర్చు మొత్తం మేమే భరిస్తాం, ప్రభాస్ చూసుకుంటారంటూ కూడా ఆయన టీం చెప్పడం జరిగింది. సో దీంతో ఒక ఇది అయితే ఫిష్ వెంకట్ కుటుంబానికైతే ఒక భరోసానిచ్చే మాటనే చెప్పుకోవాలి. సో మనం చూస్తున్నాం, ఎందుకంటే కిడ్నీ మార్పిడి అనేది డోనర్స్ దొరకడం ఒక పెద్ద సమస్య అయితే, మరో పక్కనైతే ఆయనకు పెట్టుకునేందుకు అంత స్తోమత లేక వాళ్ళు కూడా ఎవరు సహాయం చేస్తారా అంటూ కూడా ఇన్ని రోజులైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కిడ్నీ మార్పిడి 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో మరికొన్ని అనారోగ్య సమస్యలు కూడా అటు వెంకట్కి ఉండటంతో కూడా తమ తండ్రి ఎక్కడ దూరం అయిపోతారో అన్నట్టు ఎవరు సహాయం చేయకపోయారన్నట్టు కూడా కుటుంబ సభ్యులైతే ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ వచ్చారు. సో అయితే ఎట్టకేలకు ప్రభాస్ స్పందించడంతో కాస్త ఊరటనిచ్చే విషయం అని చెప్పుకోవాలి. దీంతో తమ కూతురైతే ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఇలా ప్రభాస్ టీం నుంచి ఫోన్ వచ్చింది, సో దానికి సంబంధించి డోనర్ని చూడమన్నారు, ఖర్చు అంతా కూడా వారు భరిస్తామన్నారు అంటూ కూడా తమ చెప్పడం జరిగింది. సో ఇదైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే తన డోనర్ దొరికిన వెంటనే కూడా వైద్య సహాయాలు చెప్పినట్టుగా వెంటనే కిడ్నీ మార్పిడి చేసే అవకాశం ఉంది. సో దీంతో తమ తండ్రి ఇంకా మరికొన్ని సంవత్సరాల పాటు బతికే అవకాశం ఉంటుంది, మా తండ్రికి పునర్జన్మను ఇచ్చిన వారైతారు అంటూ కూడా తమ కూతురైతే చెప్పడం జరిగింది. సో చూడాలి మరి. ప్రస్తుతం అయితే ఇంకా తనకి ఐసీయూలోనే చికిత్స కొనసాగుతుంది. సో దీని పట్ల కూడా ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేస్తూ ఉన్నారు వైద్యులు. సో మరికొన్ని రోజుల్లో కూడా అటు ఫిష్ వెంకట్ అయితే బయటికి వచ్చి హ్యాపీగా తన కిడ్నీ మార్పిడి జరిగి తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలంటూ కూడా మనం కూడా కోరుకుందాం.